హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తమన తగ్గిన, అంగం సైజ్ తగ్గిపోయినా, సెక్స్లో టైం తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, వీర్యం తగ్గిన, వీర్యం చిక్కదనం తగ్గిన, మీరు సెక్స్లో సామర్థ్యం తగ్గిన, అలాగే నైట్ ఫాల్స్ ఎక్కువైపోవడము, మూత్రం ద్వారా వీర్యం పోవుట, అలాగే అమ్మాయితో మాట్లాడిన 2-3 చుక్కలు బయటికి వీర్యం రావటం, దానికి ప్రీకమ్ అంటారు. సెన్సిటివ్ పెన్నిస్, మన అంగం సెన్సేషన్ చాలా పెరిగిపోవటం, అతి స్పర్శ, ఈ అన్నిటికీ నేను చూస్తానండి. అలాగే సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, చెప్పిన ఈ వ్యాధులన్నీ ఉన్నాయి కదండి. దీనికి శాశ్వత చికిత్స నివారణ యునానిలో మీకు లభిస్తుంది. ఇవాళ నా టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నిస్, అంటే అంగము స్పర్శ బాగా పెరిగిపోవటము. స్పర్శ ఉండాలండి అంగంలో. మన యోనిలో దూసుకుపోయి యోని లోపల మన అంగం ఆడుతున్నప్పుడు మన మెదడుకి ఈ తరంగాలు సంకేతాలు అన్నీ ఇక్కడికి వస్తుంటాయి. ఆహా ఓహో అని థ్రిల్ కలుగుతుంటుంది ఈ అంగం లోపల ఉన్నంతసేపు. సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు. అదే సెన్సేషన్ అతిగా అయిందనుకోండి, యోని లోపల పక్కన పెడితే యోని బయట మనం వీర్యం బయటికి రావడం జరుగుతుంది. పాటను పట్టుకోగానే మన వీర్యం బయటికి వెళ్ళిపోతుంటుంది. మన చేతులు తగిలినా, మన సబ్బులు, మనం బాత్రూమ్కి వెళ్ళి సబ్బులు పెడుతున్నా కూడా, సబ్బు పెట్టుకుంటున్నా, జననాల దగ్గర సబ్బు పెట్టుకుంటున్నప్పుడు కూడా వీర్యం బయటికి రావచ్చు. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఈ సమస్య. ఎవడైనా పట్టుకున్నా, మనం ముట్టుకున్నా వీర్యం తన్నుకుంటూ బయటికి వస్తుంది. అసలు ఏంటిది ఇది? దేనివల్ల వస్తుంది? ఇది ఎందుకు వస్తుందంటే, మన బాడీలో కొన్ని చోట్లకు మనం ముట్టుకోము. మన యాక్సిల్లా సంకలు ఉన్నాయి కదండి, ఈ చంకలకు మనం ముట్టుకోము. ఇక్కడ పొత్తికడ దగ్గర ముట్టుకోము. అక్కడ ఎవరైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి. చక్కిల గిల్లు అంటారు దీనికి, గిలిగింతలు అంటారు కదా. అది ఎందుకు అవుతుంది అంటే, చర్మం కింద సబ్స్టెన్స్ పి అని కెమికల్ అది ఎక్కువైపోవటం వల్ల అక్కడ ముట్టుకున్నప్పుడు గిలిగింతలు అవుతాయి. అది ఎక్కడ ఉంటుంది ఆ సబ్స్టెన్స్ పి? ఎక్కడ కూడుకుంటుంది అంటే, మన చెయ్యి ఎక్కడ పోదో అక్కడ బాగా కూడుకొని ఉంటుంది. అది అక్కడ ఎవరైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి. సబ్స్టెన్స్ పి అక్కడ ఉన్నట్టు. మనం అంగం ఇలా 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 రాపిడి చేస్తాం కదండి, ఈ భాగానికి ముట్టుకోం. ఈ మొండం, ఈ బుల్లెట్ ఉంది కదా, కొస్తుంది, దీన్ని ముట్టుకోం. కాబట్టి ఆ కెమికల్ వచ్చి ఇక్కడ కూడుకుంటుంది. కూడుకోవటం వల్ల ఆ భాగం చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. మారినప్పుడు మన పార్ట్నర్ చేయి తగిలినా, లేదా మన చేయి తగిలినా, ఆమె తోడలు తగిలినా, యోని తగిలినా వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. ఇంకా సెక్స్ మొదలే కాలేదు, అప్పుడు వీర్యం బయటికి రావడం జరుగుతుంది. దానికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. అతిగా హస్తప్రయోగం, రాంగ్ టెక్నిక్తో హస్తప్రయోగం చేయటం వల్ల వచ్చే సమస్య సెన్సిటివ్ పెన్నిస్. ఈ సెన్సిటివ్ పెన్నిస్ సమస్య ఉన్నవాడికి ప్రీమ్యాచ్యూర్ అర్లీ ఎజాకులేషన్ సమస్య ఉంటుంది. చాలామంది డాక్టర్లు ఇది డయాగ్నోస్ చేయక ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, తొందరగా వీర్యం వెళ్ళిపోయే సమస్యకు మందులు ఇస్తుంటారు. కానీ అది తగ్గదు, ఇది తగ్గదు, రెండు తగ్గవు. మీరు విన్నారు కదండి, సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య అంటే మీ అంగం స్పర్శ అతిగా పెరిగిపోయినప్పుడు మీ సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది, టైమింగ్ తగ్గిపోతుంది. మొదలు పెడుతుండగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడాలంటే యునానిలో చక్కటి పరిష్కారం. పెట్టే తైలాలు 2 ఉంటాయి. అలాగే ఓరల్ మెడికేషన్ ఉంటుందండి. 40 days 60 daysలో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టచ్చు, గుడ్ బై చెప్పొచ్చు. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. కాబట్టి ఇట్లాంటి సెక్స్లో మీకు ఇట్లాంటి సమస్య ఎదురైతే, అంటే మీ దాంపత్య జీవితంలో సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య మీకు వేధిస్తుంది అనుకోండి. ఒకవేళ మీకు ఉన్న సమస్య ఇదే ఉంటే మీరు నాకు సంప్రదించండి. దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్లో నా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి.